భారీ దాడికి పాల్పడ్డారని వీరు ప్లాన్ చేసినట్లు దర్యాప్తు వర్గాలు అయితే వెల్లడించడం జరిగింది. అలాగే ఎర్రకోట వద్ద పేలుడు చోటు చేసుకున్న కారును నడిపిన వ్యక్తిని జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబీగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఈ కేసులో అతడి స్నేహితుడు ఫరీదాబాద్ కు చెందిన ముజమ్మిల్ షకీల్ ను కూడా కీలక నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతడిని విచారించగా కీలక విషయాలు అయితే బయటపడినట్లు తెలుస్తోంది. పేలుడుకు వారం రోజుల ముందు ఉమర్ తో కలిసి ఎర్రకోట వద్ద రిక్కి నిర్వహించామని ముజమ్మిల్ అంగీకరించినట్లు దర్యాప్తు వర్గాలు అయితే వెల్లడించడం జరిగింది. దీపావళి రోజున రద్దీ ప్రాంతాల్లో పేలులు జరపాలని ప్లాన్ చేశారు ఈ ఉగ్రవాదులు. అయితే దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరు కూడా నరకాసుని వధించి ఆ సందర్భంగా అందరూ కూడా టపాసులు పేల్చుకుంటా ఉంటుంటే వీరు మనపై దాడి జరిపి మన భారతీయుల్ని చంపి ఆనందపడాలనే ఒక చెడు ఉద్దేశంతో ఇంత భారీ ప్లాన్ అయితే చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత దాన్ని విరమించుకున్నట్లు అతడు విచారణలో చెప్పడానికి దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది జనవరి 26 గణతంత్ర వేడుకలను లక్ష్యంగా చేసుకోవాలని వీరు కుట్ర పడినట్లు కూడా తెలుస్తోంది. ఏదైతే దీపావళి రోజు మిస్ అయిన ప్లాన్ ని గణతంత్ర వేడుకల్లో ఏదైతే మనం జరుపుకుంటా ఉన్నామో ఆ సందర్భంలో మొత్తం కూడా డిస్టర్బ్ చేయాలి, అందరినీ కూడా నాశనం చేయాలన్న ఒక ఆలోచనతో వీరైతే ముందుకు పోతా ఉన్నారు. అదైతే ముజమ్మిల్ షకీల్ ను జైషే ఉగ్రముఠాతో సంబంధాలు ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. అతడి ఫోన్ డేటాను పరిశీలించక ఎర్రకోట వద్ద పలుమార్లు సంచరించినట్లు కూడా తెలిసింది. ఈ ఏడాది జనవరి సమయంలోనూ ముజమ్మిల్ పలుమార్లు ఎర్రకోట వద్దకు వెళ్ళినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. పేలులు చోటు చేసుకున్న ప్రాంతం నుంచి ఫోరెన్సిక్ సైన్స్ లైబ్రటరీ బృందం కూడా దాదాపు 40కి పైగా నమూనాలను సేకరించడం జరిగింది. ఇందులో 2 తూటాలతో పాటు 2 వేర్వేరు పేలుడు పదార్థాలకు చెందిన ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో ఒకటి అమోనియం నైట్రేట్ ను పోలినట్లుగా ఉందని ప్రాథమికంగా అయితే నిర్ధారించడం జరిగింది. ఇక రెండో పేలుడు పదార్థం అమోనియం నైట్రేట్ కంటే ఇంకా శక్తివంతమైన పదార్థం అయి ఉంటుందని కూడా అధికారులు అనుమానిస్తా ఉన్నారు. ఫోరెన్సిక్ పరీక్షల తర్వాత అదేంటన్న దానిపై స్పష్టత వస్తుందంటూ కూడా అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ఇది ఎలా ఉండగా సోమవారం నాటికి పేలుడు జరిగిన I-20 కారు ఎక్కడెక్కడ తిరిగిందనే వివరాలు అధికారులు అయితే సేకరిస్తా ఉన్నారు. పేలుడుకు ముందు ఈ వాహనం ఢిల్లీలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో సంచరించినట్లు కూడా తెలిసింది. ఈ కారు నంబర్ 10న ఉదయం హర్యానాలో అల్ ఫలాహ్ యూనివర్సిటీకి క్యాంపస్ లో కనిపించినట్లు కూడా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ఓల్డ్ ఢిల్లీకి తీసుకొచ్చినట్లు పోలీసు వర్గాలు గుర్తించాయి. అదే రోజు మధ్యాహ్నం 2:30 సమయం ప్రాంతంలో కన్నౌట్ ప్లేస్ అండ్ ఆ తర్వాత మయూర్ విహార్ లో ఈ కారును గుర్తించినట్లు CCTV ఫుటేజ్ లో పరిశీలిస్తే తెలవడం జరిగింది. మధ్యాహ్నం 3:19 సమయంలో ఎయిర్పోర్ట్ వద్ద పార్కింగ్ ప్రదేశానికి వచ్చిన ఈ కారు సాయంత్రం 6:22 వరకు కూడా అక్కడే ఉంది. ఆ తర్వాత కాసేపటికే పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 12కు పైగా చేరుకుంది. ఇదంతా కూడా ముందు ప్రీ ప్లాన్ గా అన్ని చేసుకుంటూ వస్తున్న మన NIA అధికారులు ఆర్మీ బృందాలు కూడా వారి ప్లాన్స్ ని ఒక్కొక్కటి కూడా బ్రేక్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక చిన్న లూప్ హోల్ దొరికితే దాన్ని వేటాడుకుంటూ ప్రతి మూలాల దాకా వెళ్తూ అక్కడ బ్రేక్ చేయడంతో వారి ప్లాన్స్ అనేది అక్కడితో విరమించుకోవడం జరిగింది. కానీ ఇది ఒక అనుకోకుండా జరిగింది, వాళ్ళు ప్లాన్ చేసుకోలేదు. కానీ మనకు ఒక ముందస్తు హెచ్చరికగా వీరి ప్లాన్స్ అన్ని కూడా బయటపడడం జరిగింది. మరోవైపు ఎర్రకోట పేలుల కేసులో 9వ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. హర్యానాకు చెందిన మతోబధకుడు మల్వి ఇస్తాయక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్ర డాక్టర్లలో ఒకరైన ముజమ్మిల్ అతని ఇంట్లోనే పేలుడు పదార్థాలను నిల్వ చేసినట్లు కూడా గుర్తించారు. ఏదైతే ముజమ్మిల్ ఎంత ముడి సరుకులు కూడా ప్రతి ఒక్క టీం తయారు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇస్తాయక్ ఇంట్లో వేసి పెట్టడం జరిగింది. అంటే ఒకరి దగ్గరే పెట్టుకోవడం లేదు, పలు ప్రాంతాల్లో ఒక్కొక్క బాంబుకు సంబంధించి కానీ గన్స్ కానీ అమోనియం నైట్రేట్ కానీ ఇవన్నీ కూడా పలు ప్రాంతాల్లో పెట్టుకొని వాటి అన్నిటిని కూడా ఒక ప్లేస్ కి తీసుకొచ్చి అసెంబుల్ చేసుకొని ప్లాన్ చేస్తా ఉన్నారు. అలాగే హైదరాబాద్ లో కూడా నార్సింగ్ లో ఒక డాక్టర్ ని అరెస్ట్ చేయడం జరిగింది. పలు ప్రాంతాల్లో తీగలాగితే దొంగ కలుగుతుంది అన్నట్టు వీరిని కదిలిస్తే వీరితో పాటున్న స్లీపర్ సెల్స్ అందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నారో కూడా అందరూ బయటకు వస్తా ఉన్నారు. సో ఏదైతే ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ విషయంలో ఢిల్లీ మోడీ గాని ప్రతి ఒక్కరు కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. సో మొత్తం కూడా ఒక ఫైల్ సేకరించిన తర్వాత వన్స్ ఈ రోజు రాత్రి కానీ రేపు ఉదయానికి కానీ ఆపరేషన్ సింధు 3.0 లాంటిది మరొక ఆపరేషన్ ఉండబోతుందంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. నందు రైట్ థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మీరు చూస్తున్నారు. ఇప్పటికే దీని గురించి ఇంకా విచారణ జరుగుతోంది. 9 మందిని అదుపులోకి తీసుకున్నారు, మరింత మందిని అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాశ్మీర్ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే ఫరీదాబాద్కి, ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి కీలకమైన సిటీస్ కూడా ఈ కనెక్షన్ స్ప్రెడ్ అయినట్లు కనిపిస్తుంది. అంటే ఈ కేసుని ఛేదించుకుంటూ పోతే తీగలాగితే డొంక కదిలినట్లుగా ఇప్పుడు ఇదంతా కూడా వన్ బై వన్ బయటపడుతున్నట్లుగా తెలుస్తుంది. అలా బయటపడుతుందన్న భయంతోనే ఇప్పుడు ఈ పేలుడికి అతను ప్రయత్నించాడు. చివరికి తనకు తాను పేల్చుకొని ఇంత నష్టాన్ని మిగిల్చాడు. అంటే పట్టుబడితే ఇక అక్కడితో ఆగిపోతుంది పూర్తిగా. అలా కాదు, అనుకున్నంత నష్టం చేయలేకపోయినా ఎంతో కొంత నష్టమైనా చేయాలి అని చెప్పేసి ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడు ఈ వ్యక్తి, ఈ ఉమర్. సో నెక్స్ట్ ఇంకా ఎటు కనెక్షన్స్ ఉన్నాయో మనం చెప్పలేం, ఎక్కడెక్కడికి విస్తరించి ఉన్నాయో మనం చెప్పలేం. సో జాగ్రత్తగా ఉండండి. ఏ రూపంలో ఎటువైపు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన మధ్యలోనే ఎంతోమంది తిరుగుతున్నారు. సో బీ కేర్ఫుల్. మళ్ళీ చెప్పేది అదొక్కటే. మీరు అక్కడ చూస్తున్నారు మనలాగానే దే ఆర్ జస్ట్ లైక్ నార్మల్ పీపుల్. చాలా అమాయకంగా కనిపిస్తారు. డాక్టర్స్ లాగాను, టీచర్స్ లాగాను, ఇంకోటి ఏదో ఒక ప్రొఫెషన్లో ఉంటారు. వాళ్ళు చాలా నార్మల్గానే కనిపిస్తారు. మనం వాడే కార్సే వాడతారు. కానీ ఏదో ఒక రోజు ఆ కారు మన మధ్యలోనే ఇలాగే బ్లాస్ట్ అవుతుంది. ఏదో ఒక రోజు మనం మన ఆరోగ్యం కోసం వెళ్తున్న డాక్టరే మన ప్రాణాలు తీస్తాడు. ఏదో ఒక రోజు మనం చదువు చెప్పమని వెళ్తున్నటువంటి మన పిల్లల్ని పంపిస్తే వాళ్ళని ఇదిగో ఇలా తయారు చేస్తారు చాలామంది. సో బీ కేర్ఫుల్. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు సే ఇక మీకు అసలు సెక్యూరిటీ లేదని నేను చెప్పను. అట్ ది సేమ్ టైమ్ యు ఆర్ నాట్ సేఫ్ ఆల్సో. మీరు ఈ దేశంలో సేఫ్గా లేరని నేను చెప్పను. అట్ ది సేమ్ టైం మీకు ప్రమాదం లేదని కూడా నేను చెప్పను. ఎందుకంటే ఇప్పుడు బయటపడుతున్నటువంటి వివరాలు చూడండి. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇప్పటికి దొరికిన దాంతోనే సుమారుగా వాళ్ళ దగ్గర దొరికిన పేలుడు పదార్థాలతో కానీ వాళ్ళ దగ్గర దొరికినటువంటి ఈ కెమికల్స్తో కానీ వాళ్ళు 1,00,000 మంది పైగా ప్రాణాలు తీయగలరంటే జస్ట్ అర్థం చేసుకోండి ఇక దొరకదు ఇంకెంత ఉందో. ఇంకా ఎన్ని రకాల ముసుగులు ఉన్నాయో. ఒక విమెన్ వింగ్ని ఇన్ని రోజులుగా మన భారతదేశంలో డెవలప్ చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. అనేక మంది చిన్న పిల్లల్ని కూడా, వయసులో ఉన్నటువంటి చిన్న పిల్లల్ని కూడా రకరకాల ఆశలు చూపించి వాళ్ళ గ్రూప్స్ వైపు అట్రాక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియకుండా పాపం వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతున్నారు చాలామంది. జమాత్ ఉల్ మొమినాత్ అని పిలువబడేటువంటి ఈ జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ లీడర్గా ఉన్నారు. ఈ జమాత్ ఉల్ మొమినాత్కి సాదియా అజార్ లీడర్గా ఉన్నారు. సో వాళ్ళ ఆధ్వర్యంలో ఏం జరుగుతుందో, ఎంతమంది మహిళలు ఇప్పటికీ చేర్చుకున్నారో, అక్కడ కనిపిస్తున్నటువంటి షాహీన్ లాంటి మహిళలు ఎంతమంది ఉన్నారో, ఇంకా ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు మనం మొదలుపెట్టిన పని పూర్తి చేయకపోవడమే తప్ప. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.